ఇక బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై తెలంగాణలో దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసును విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం సెట్ ఏర్పాటు చేయాలని డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. సెట్ కు ఐజీ ఎం రమేష్ ను ప్రధాన అధికారిగా నియమించారు. ఈ బృందంలో ఎం రమేష్ తో పాటు ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీలు చంద్రకాంత్, శంకర్లు సభ్యులుగా ఉంటారు. ఇప్పటికే హైదరాబాద్, పంచాగుట్ట, సైబరాబాద్, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో బెట్టింగ్ యాప్స్ పై 2 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో టాలీవుడ్, బాలీవుడ్ కు చెందిన 25 మంది ప్రముఖులు, యూట్యూబర్స్, టీవీ యాంకర్ల పేర్లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం నమోదైన 2 కేసులను ప్రత్యేక దర్యాప్తు బృందానికి బదిలీ చేస్తూ అధికారిక ఆదేశాలు జారీ అయ్యాయి. 90 రోజుల్లోగా పూర్తిస్థాయి నివేదిక అందించాలని డీజీపీ జితేందర్ సెట్ బృందాన్ని ఆదేశించారు. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై తెలంగాణలో దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసును విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం సెట్ ఏర్పాటు చేయాలని డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. సెట్ కు ఐజీ ఎం రమేష్ ను ప్రధాన అధికారిగా నియమించారు. ఈ బృందంలో ఎం రమేష్ తో పాటు ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీలు చంద్రకాంత్, శంకర్లు సభ్యులుగా ఉంటారు. ఇప్పటికే హైదరాబాద్, పంచాగుట్ట, సైబరాబాద్, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో బెట్టింగ్ యాప్స్ పై 2 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో టాలీవుడ్, బాలీవుడ్ కు చెందిన 25 మంది ప్రముఖులు, యూట్యూబర్స్, టీవీ యాంకర్ల పేర్లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం నమోదైన 2 కేసులను ప్రత్యేక దర్యాప్తు బృందానికి బదిలీ చేస్తూ అధికారిక ఆదేశాలు జారీ అయ్యాయి. 90 రోజుల్లోగా పూర్తిస్థాయి నివేదిక అందించాలని డీజీపీ జితేందర్ సెట్ బృందాన్ని ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, బెట్టింగ్ యాప్స్ ఇటు మియాపూర్ పోలీస్ స్టేషన్ లో, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి 2 కేసులపైన దర్యాప్తు వేగవంతం చేసేందుకు, దీంట్లో మూలాలన్నీ కూడా బయటికి తీసేందుకు ఈ బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు, ప్రమోటర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే సోషల్ మీడియాలో ఎక్కువగా వీటిని ప్రమోట్ చేసి ప్రజల్ని డైవర్ట్ చేసి దాని ద్వారా యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని లక్షలాది రూపాయలు అక్రమంగా సంపాదించినటువంటి ఈ ఉదాంతం పైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తెలంగాణ పోలీస్ శాఖ ఒక కీలక నిర్ణయాన్ని వ్యక్తం చేస్తూ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ ని ఏర్పాటు చేస్తూ ఇంతకు ముందే డీజీపీ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీంతో సీనియర్ పోలీస్ అధికారుల నేతృత్వంలో ఈ దర్యాప్తు జరగనుందన్నట్టుగా కూడా ఆ పేర్లను కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఎం రమేష్ ఐజీ ఆఫీసర్ గా ఉన్నటువంటి ప్రొవిజన్స్ అండ్ లాజిస్టిక్ గా ఉన్నటువంటి ఎం రమేష్ నేతృత్వంలో ఈ విచారణ జరగబోతోంది. సింధు శర్మ ఎస్పీ, వెంకటలక్ష్మి ఎక్స్పీ, చంద్రకాంత్ అడిషనల్ ఎస్పీ, ఎం శంకర్ డిఎస్పీ ఈఓడబ్ల్యూకి చెందినటువంటి 5 అధికారుల బృందంతో సిట్ ఏర్పాటు చేసి ఈ 5 మాత్రమే ఇక నుంచి ఈ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించినటువంటి వ్యవహారం పైన పూర్తి స్థాయిన విచారణ జరిపి ఎవరిని విచారించాలన్నా, ఎవరు దర్యాప్తునకు పిలవాలన్నా, ఎవరికి నోటీసులు ఇవ్వాలన్నా ఈ సిట్ ద్వారానే ఇక నుంచి ఈ నోటీసులు అందేటువంటి అవకాశం ఉంది. మొన్నటి వరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి శ్యామల, రీతు చౌదరి, మిగతా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా పంజాగుట్ట పోలీసులు హాజరయ్యారు. కానీ వీరంతా కూడా సిట్ ముందు హాజరవ్వాలి. సిట్ ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. విష్ణుప్రియ ఇప్పటికే కోర్టుకు హాజరైంది. శ్యామల కూడా కోర్టుకి హాజరైంది. శ్యామలకు మాత్రం అరెస్టు చేయకుండా విచారణ చేపట్టాలంటూ మాత్రం కోర్టు ఆదేశించింది. విష్ణుప్రియ విషయంలో మాత్రం కోర్టు ఈ సమయంలో స్టే విధించలేము, అరెస్టు చేయకుండా ఉండలేము, పోలీసుల విచారణకు తప్పనిసరిగా సహకరించాల్సిందే, ఎదుర్కోవాల్సిందంటూ కూడా విష్ణుప్రియ వేసినటువంటి పిటిషన్ ని తిరస్కరించి కోర్టు ఈ నిర్ణయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈ తరుణంలోనే సిట్ ప్రత్యేక దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసి దీని ద్వారా ఈ బెట్టింగ్ యాప్స్ కేసుని విచారణ జరిపించి దీంట్లో మూలాలుగా ఉన్నటువంటి ఆ బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులను సైతం ఇంక్లూడ్ చేసి వాళ్ళపై కేసు నమోదు చేసి ఈ బెట్టింగ్ యాప్స్ అంతా కూడా క్లోజ్ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకొని పోలీస్ శాఖ ద్వారా ఈ సిట్ ని ఏర్పాటు చేసి రేపటి నుంచి విచారణ దర్యాప్తు ప్రారంభించారన్నారు. ఆలోచన అయితే రవితేజ, ఈ కేసుకు సంబంధించి 25 మంది ప్రముఖులను, అంటే యూట్యూబర్స్ కానీ, ప్రముఖులు కానీ, బాలీవుడ్, టాలీవుడ్ కు సంబంధించి యాంకర్స్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. 25 మందిలో ఎంతమంది విచారణకు హాజరయ్యారు? ఇంకా ఎంతమంది విచారణకు హాజరు కావాల్సి ఉంది? 25 మంది, దాంట్లో కొంతమంది పాన్ ఇండియా స్టార్స్ ఉండడము, కొంత తెలుగు ఇండస్ట్రీలో పేరు పొందినటువంటి వ్యక్తులు ఉండడము, దాంట్లో విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్,
నిధి అగర్వాల్, ఇంకొంతమంది పాన్ ఇండియా స్టార్స్ ఉండడం కారణంగా వీరి విషయంలో పోలీసులు లీగల్ ఒపీనియన్ తీసుకొని వీరిని ఒకవేళ విచారణ పేరుతో పిలిస్తే వీళ్ళు ఏ రాష్ట్రంలో ప్రమోషన్ కోసం ఒప్పందం చేసుకున్నారు, అది తెలంగాణలో ఆల్రెడీ నిషేధం ఉంది కాబట్టి తెలంగాణలోనే ప్రచారం చేస్తామని ఈ అగ్రిమెంట్ ఏదైనా చేసుకున్నారా, లేదా పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ లో ప్రచారం చేస్తామని అగ్రిమెంట్ చేసుకున్నారా, ఇవన్నీ మూలాలు తెలియాల్సి ఉంది. స్టెప్ బై స్టెప్ లీగల్ గా ఈ పాన్ ఇండియా స్టార్స్ విషయంలో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అంటే వాళ్ళు ఎక్కడో జరిగినటువంటి వీడియోని తీసుకొచ్చి వాళ్ళంతలా వాళ్ళు దాన్ని ప్రమోట్ చేసి ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, అధికంగా డబ్బులు వస్తాయి, ఉన్న చోటే ఎక్కువగా సంపాదించవచ్చు అంటూ కూడా ప్రమోట్ చేసి పబ్లిక్ ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఇటు పాన్ ఇండియా స్టార్స్ ఒక రకమైనటువంటి క్రైమ్ కి పాల్పడితే ఈ యూట్యూబర్స్ ఒక రకమైనటువంటి ప్రచారానికి పాల్పడ్డారు. ఇద్దరిని ఒకే రకంగా మాత్రం చూడలేమనేది మాత్రం పోలీసులు విడివిడిగా దీని విచారణ చేపట్టా ఉన్నారు. మియాపూర్ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరు కూడా పోలీసుల విచారణ ముందు హాజరవ్వలేదు. పంజాగుట్టలో నమోదైనటువంటి కేసులో మాత్రం 3 నుంచి 4 పోలీసుల ముందు హాజరయ్యారు. ఒకరు వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్ గా ఉన్నటువంటి శ్యామల, రీతు చౌదరి, విష్ణుప్రియ, పేస్టీ తేజ, కానిస్టేబుల్ గా ఉన్నటువంటి కిరణ్ గౌడ్, ఈ 5 పంజాగుట్ట పోలీసుల ముందు హాజరయ్యి వారి విచారణ కూడా ఎదుర్కొన్నాడు. ఆ వివరాలను కూడా పోలీసులకు అందజేశారు. మళ్ళీ కూడా రావాల్సి ఉంటుందని చెప్పారు. ఇదే టైంలో సిట్ ఏర్పాటు చేయడంపై మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా రాష్ట్రం దాటుకొని అనేక విడివిడిగా అకౌంట్ లోకి డబ్బులు వెళ్లిపోతా ఉన్నాయి. ఇదంతా కూడా చైన్ సిస్టమ్ ని కట్ చేయాలన్న ఉద్దేశంతో పోలీస్ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తున్నాను. అయితే రవితేజ, ప్రస్తుతం అయితే 25 మంది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వాళ్ళు లిస్ట్ లో ఉన్నారు. ఇంకా ఈ లిస్ట్ పెరిగే అవకాశం ఉందంటారా? ఇంకా వీళ్ళందరినీ విచారణ చేపడితే వాళ్ళు ఇతర సెలబ్రిటీల పేర్లను కూడా వెల్లడించేటువంటి అవకాశం ఉంది. వారు చేయడం కారణంగానే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయాల్సి వచ్చినట్టు కూడా వాళ్ళ పేర్లను కూడా ప్రస్తావన తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. వీళ్ళు నేరుగా ఈ బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులతో అగ్రిమెంట్ చేసుకుని వాళ్ళు చెప్పిన విధంగా సోషల్ మీడియాలో ప్రమోషన్ చేపట్టి వాళ్ళు ఇచ్చేటువంటి రోజువారీ డబ్బులాగా లేదా నెలసరి అగ్రిమెంట్ లాగా వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి యాప్ ని ఇలా ప్రచారం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళతో చేసినటువంటి అగ్రిమెంట్ ప్రకారంగా వీళ్ళు ఇన్ని రోజుల పాటు ఈ ప్రమోషన్ చేశారంటూ కూడా పోలీసుల ముందు ఒప్పుకున్నారు. వీళ్ళు ఇంకా నోటీసులు అందుకొని పోలీస్ స్టేషన్ కి హాజరవ్వనటువంటి వాళ్ళు పోలీసుల ముందు హాజరైతే ఇంకొంతమంది సెలబ్రిటీల పేర్లను కూడా ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. సెలబ్రిటీల పేర్లు చెప్పినటువంటి వెంటనే పోలీసులు అవన్నీ వాంగ్మూలం రూపంలో రికార్డ్ చేసుకొని వారికి సైతం నోటీసులు అందజేసేటువంటి అవకాశం ఉంది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.